హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్లో అసలు ఈ రీయూజర్ కంటెంట్ అంటే ఏంటి, అసలు ఈ రీయూజర్ కంటెంట్ వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. రీయూజర్ కంటెంట్ వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. రీయూజర్ కంటెంట్ వస్తే చాలామంది భయపడుతుంటారు. రీయూజర్ కంటెంట్ వస్తే మనం అప్పీల్ చేస్తే మనమైతే మానిటైజేషన్ అయితే మనకు తిరిగి వస్తుంది. నిన్న మనకు కాల్ చేశారు చాలామంది, ఇలా విధంగా ఓన్ కంటెంట్ చేసినా కానీ రీయూజర్ మనకు రిజెక్ట్ అవుతుంది. కానీ కొంతమంది ఛానల్స్ ఓన్ కంటెంట్ చేయకపోయినా వాళ్ళే రిజెక్ట్ అవుతుంది. వాళ్ళు రిజెక్ట్ అయినా ఓకే, కానీ ఓన్ కంటెంట్, ఓన్ ఫేస్, ఓన్ వాయిస్ ఇచ్చినా కానీ రిజెక్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీరు అప్పీల్ చేస్తే ఖచ్చితంగా మీకైతే రిజెక్ట్ పోయి మీకు మానిటైజేషన్ అయితే తిరిగి వస్తుంది. మీరు అప్పీల్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే చేయాలి, తెలుగులో చేయకూడదు. చాలామంది తెలుగులో చేస్తున్నారు. తెలుగులో చేస్తే మీకైతే అప్పీల్ అయితే తిరిగి రాదు. ఇంగ్లీష్లో మాత్రమే చేయాలి. ఇంగ్లీష్లో చేస్తేనే మీకు ఈ అప్పీల్ అయితే తిరిగి వస్తుంది. అసలు దేనివల్ల ఈ రీయూజర్ కంటెంట్స్ వస్తుందంటే చాలామంది టీవీ షోస్ అయితే పెడుతుంటారు. అంటే వేరే వాళ్ళ ఛానల్ నుంచి టీవీ షోస్ తీసుకొచ్చి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తుంటారు. లేకపోతే మూవీ క్లిప్స్ తీసుకొని వస్తుంటారు. మూవీస్లో చిన్న చిన్న క్లిప్స్ తెచ్చి అవి కట్ చేసి వాటిని ఒక స్టోరీ లాగా అయితే పెడుతూ ఉంటారు. వాళ్ళ వాయిస్ ఉండదు, వాళ్ళ ప్రమేయం ఉండదు, ఏమీ లేకుండా పెడుతుంటారు. ఇంకా సీరియల్స్ అయితే మా టీవీలో వచ్చే సీరియల్స్ని వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో పిక్స్ పెట్టి ఈ విధంగా సీరియల్స్ని అయితే అప్లోడ్ చేస్తుంటారు. అలా అప్లోడ్ చేసిన చాలామందికి అయితే రీయూజర్ కంటెంట్ వచ్చింది. నా దగ్గర కూడా చాలామంది ఈ రీయూజర్ కంటెంట్ ప్రాబ్లం అని వచ్చారు. వాళ్ళకి అప్పీల్ చేసినా కానీ తిరిగి రాల. కొంతమందికి తిరిగి వచ్చాయి, కానీ మళ్ళీ 1 మంత్లోనే ఛానల్ అయితే డిమానిటైజ్ అంటే రిజెక్ట్ అయిపోయింది. ఇంకా పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది ఛానల్. పర్మనెంట్గా వాళ్ళ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. 1 మంత్ ఒకవేళ వచ్చినా కానీ మన 1 మంత్ తర్వాత పర్మనెంట్గా డిలీట్ అయితే అయిపోయింది ఛానల్. అలాంటి ఛానల్ చేయకండి. మీకు యూట్యూబ్ ఛానల్ పర్మనెంట్గా ఉండాలంటే మీరు ఎప్పుడైనా మీ ఓన్ కంటెంట్ చేయాలి. వేరే వాళ్ళ కంటెంట్ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మీరైతే దొరికిపోతారు. ఇప్పుడు దొరకలేదని మీరు చేసిన తర్వాత అయినా ఫ్యూచర్లో మీకైతే ఖచ్చితంగా దొరుకుతారు. చాలామంది ఏంటంటే వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేసి వాటిని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తుంటారు. అలా చేయడం కూడా తప్పు. డౌన్లోడ్ చేసిన వీడియోస్ని అసలు పెట్టకండి. మీరు ఫేస్బుక్ కానీ, టిక్ టాక్ కానీ ఇలాంటి వాటిలో నుంచి రీల్స్ డౌన్లోడ్ చేసుకొచ్చి పెడుతూ ఉంటారు. అలా పెట్టినా కానీ మీకైతే రీయూజర్ కంటెంట్ అయితే పడుతుంది. చాలామంది న్యూస్ ఛానల్ స్కిప్స్ ఉంటాయి. న్యూస్ ఛానల్ స్కిప్ను కూడా రీయూజ్ అయితే చేస్తారు. అవి కూడా చేయకూడదు. అవి చేసినా కానీ మీకైతే రీయూజర్ కంటెంట్ అయితే పడుతుంది. అలాంటి ఛానల్స్ కూడా డిమానిటైజ్ అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడొద్దని చెప్పినా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వాడుతుంటారు. మీరు మ్యూజిక్ మాత్రం అసలు వాడకండి. చాలామంది వాడుతున్నారు కదా అంటారు. వాళ్ళు వాడారని మీరు మాత్రం వాడకండి. చాలామంది రీల్స్లో మ్యూజిక్ వాడి వీడియోస్ అయితే చేస్తుంటారు. అంటే ఛానల్ ఎక్కువగా గ్రోత్ అవుతుందంటే ఛానల్కి చాలామంది వీడియోస్ చేస్తుంటారు. ఎన్నాళ్ళకి గ్రోత్ రాకపోతే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టి ఈ విధంగా వీడియోస్ అయితే చేస్తుంటారు. వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది కదా అంటారు. మీ ఫేస్ కనిపించిన బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వాడితే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే డిమానిటైజేషన్ అయితే అవుతుంది. మీరు ఎవరో చెప్పారని మేము మ్యూజిక్ పెట్టామన్నా కలవదు. మీరు మ్యూజిక్ పెడితే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే డిమానిటైజ్ అయితే అవుతుంది. డిమానిటైజ్ అయితే తీసుకురావడం చాలా కష్టం. ఇలాంటి మ్యూజిక్ ఛానల్స్ అయితే మామూలుగా ఒరిజినల్ ఛానల్ అయితే తీసుకురావడం సింపులే, కానీ ఇలాంటి వేరే కంటెంట్ చేసిన వాళ్ళైతే తీసుకురావడం కష్టం. ఇవి చాలామంది ఒరిజినల్ కంటెంట్ అయితే పోస్ట్ చేయరు. ఈ విధంగా కాపీ పేస్ట్ చేసే వాళ్ళే రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు యూట్యూబ్ అయితే తీసేయదు. ఓన్లీ కాపీ పేస్ట్ చేసే ఛానల్ మాత్రమే యూట్యూబ్ అయితే రిజెక్ట్ అయితే చేస్తుంది. ఈ మధ్య రీసెంట్గా డైలీ నాకైతే 2-3 ఛానల్స్ అయితే రీయూజర్ కంటెంట్ పడిందని మెసేజ్ చేస్తున్నాను. నా వాట్సాప్ నెంబర్ చాలామందికి ఇది ఇచ్చాను. మీరు కూడా నా వాట్సాప్ నెంబర్ కావాలంటే ఇంకోండి 9390373939. ఇది నా పర్సనల్ నెంబర్. ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. మెసేజ్ మాత్రమే చేయండి. ఇది నా పర్సనల్ నెంబర్ కాబట్టి మెసేజ్ మాత్రం చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. చాలామంది యూట్యూబ్లో మనీ సంపాదించడం కోసం ఏం చేస్తూ ఉంటారంటే ఫేక్ వీడియోస్ చేస్తుంటారంటే వాళ్ళ కంటెంట్ కాకుండా వేరే వాళ్ళ వీడియోలు తెచ్చి అప్లోడ్ చేస్తుంటారు. అలా అప్లోడ్ చేస్తే మనీ రావచ్చు స్టార్టింగ్లో, తర్వాత అయినా మీ ఛానల్కి అయితే దెబ్బ పడుతుంది. మీకు మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఛానల్లో డిమానిటైజ్ అయితే తిరిగి రావడం కష్టం. ఛానల్ డిమానిటైజ్ అవ్వకుండా అయితే చూసుకోండి. అలాంటి ఛానల్ చేయడం కూడా వేస్టే. చాలామందికి కాపీరైట్ స్ట్రైక్స్ కూడా వస్తాయి. కాపీరైట్ స్ట్రైక్ వచ్చినా మీకు 3 కాపీరైట్ స్ట్రైక్లు వస్తే మీ ఛానల్ అయితే డిలీట్ అవుతుంది. 3 ఒకటి వస్తే ఏం కాదు, 1 వస్తే 90 డేస్లో అయితే డిలీట్ అవుతుంది మీకు స్ట్రైక్ అనేది. 3 వస్తే కనుక మీకు పర్మనెంట్గా ఛానల్ అయితే డిలీట్ అవుతుంది. ఛానల్ పర్మనెంట్ ఒకసారి మీకు కాపీరైట్ స్ట్రైక్ కనుక వస్తే మీకు యూట్యూబ్లో వ్యూస్ అనేది తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా యాడ్ యొక్క రెవెన్యూ కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు కాపీరైట్ స్ట్రైక్ రాకుండా మీరైతే వీడియోలు చేయడం బెటర్. ఒక్కసారి కాపీరైట్ స్ట్రైక్ వచ్చినా కానీ మీకు అప్పటి నుంచి వ్యూస్ తగ్గడం కానీ అదేవిధంగా మీ యొక్క యాడ్ రెవెన్యూ కానీ తగ్గడం కానీ ఈ విధంగా అయితే జరుగుతుంటుంది. మీరు అలాంటి వీడియోస్ అయితే చేయమాకండి. చాలామంది టిక్ టాక్ వీడియోస్ని
కొంచెం మార్పులు చేర్పులు చేసి అప్లోడ్ చేస్తుంటారు. అలాంటివి కూడా చేయకూడదు. అదేవిధంగా ఫేస్బుక్లో ఎవరో అప్లోడ్ చేసిన వీడియోస్ని తీసుకొచ్చి వీళ్ళు పెడుతూ ఉంటారు. అంటే కెమెరాతో తీసిన వీడియోస్గా మేము పెట్టుకోవచ్చు కదా అంటారు. అలా అయితే పెట్టుకోకూడదు. ఇంకా కొంతమంది రోడ్ మీద పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చారనుకో, అది తీసుకొచ్చి డైరెక్ట్గా అయితే అప్లోడ్ చేస్తుంటారు. అలా అప్లోడ్ చేసిన మీకు ఈ రీయూజ్డ్ కంటెంట్ అయితే పడుతుంది. అలాంటివి కూడా మీరైతే అప్లోడ్ చేయకూడదు. అలా అప్లోడ్ చేసిన మీకు అయితే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. కంటెంట్ మీది ఒరిజినల్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఎవరో వీడియోలు తెచ్చి మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకైతే డీమానిటైజేషన్ అయితే అవుతుంది. అసలు యూట్యూబ్ ఏం చెబుతుందంటే కంటెంట్ దట్ అపియర్స్ మాస్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆటోమేటికలీ జనరేటెడ్ అండ్ ల్యాక్ సఫిషియంట్ ఒరిజినాలిటీ ఆర్ వాల్యూ. అంటే మీరు ఇతరులు సృష్టించిన వీడియోలు లేదా ఆడియోలని మీ క్రియేటివిటీ లేకుండా, అంటే మన ప్రమేయం లేకుండా మనం అప్లోడ్ చేస్తే అలాంటి వాటికి ఈ విధమైన రీయూజ్డ్ కంటెంట్ వస్తుందని చెప్తుంది. చాలామంది ఈ విధమైన వీడియోస్ చేస్తుంటారు. ఈ విధమైన వీడియోస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఛానల్ పోయిన ప్రాబ్లం లేదు, కానీ మేము ఇలాంటి వీడియోస్ చేస్తామని చాలామంది అయితే ఇలాంటి వీడియోస్ చేస్తారు. దయచేసి ఇలాంటి వీడియోస్ చేయకండి. టీవీ క్లిప్స్ కానీ, అదేవిధంగా మూవీస్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, టిక్టాక్ కానీ, స్లైడ్ షో వీడియోలు కానీ ఇలాంటివి అయితే చేయమాకండి. అదేవిధంగా టెక్స్ట్ టు స్పీచ్ వీడియోస్ కూడా ఈ మధ్య అయితే మోనిటైజేషన్ అయితే డిలీట్ అవుతుంది. అలాంటి వీడియోస్ కూడా చేయకండి. అదేవిధంగా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మ్యూజిక్ ఇచ్చి చేస్తుంటారు బ్యాక్గ్రౌండ్లో. అలాంటి ఛానల్స్ కూడా కష్టం. ఈ విధమైన ఛానల్స్కి రీయూజ్ కంటెంట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా మీ వాయిస్ ఓవర్ అయితే ఉండాలి. వాయిస్ ఓవర్ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా ఫేస్ క్యామ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి. ఫేస్ క్యామ్ వీడియోలు చేయడానికి ట్రై చేయండి. మీ ఒరిజినల్ కంటెంట్ని క్రియేట్ చేయండి. అదేవిధంగా ఎడిటింగ్లో మీ యొక్క క్రియేటివిటీ అయితే చూపించండి. ఎడిటింగ్లో మీ యొక్క క్రియేటివిటీ చూపిస్తే ఇది మీ ఓన్ కంటెంట్ అని మీరు యూట్యూబ్కి అప్పీల్ చేయడానికి అవకాశం ఉంది. ఇది నా ఓన్ వీడియోస్, ఇది నా ఓన్ కంటెంట్ అని అప్పీల్ చేస్తే ఖచ్చితంగా మీ మోనిటైజేషన్ అయితే రిజెక్ట్ అయితే సక్సెస్ అయితే అవుతుంది. మీరు అప్పీల్ చేసేటప్పుడు చాలామంది వీడియోలు అయితే డిలీట్ చేస్తుంటారు. వీడియోలు మాత్రం డిలీట్ చేయకండి. వీడియోలు డిలీట్ చేస్తే యూట్యూబ్ అయితే మీకు మోనిటైజేషన్ అయితే తిరిగి ఇవ్వదు. ముందైతే మీరు స్టార్ట్ అప్పీల్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది మీరు ఎటువంటి వీడియోలు డిలీట్ చేయకూడదని. మీరు డిలీట్ మాత్రం చేయకండి. మీరు ప్రైవేట్లో కానీ అదేవిధంగా డిలీట్ కానీ వీడియోస్ అయితే చేయకండి. అన్లిస్టెడ్లో కూడా పెట్టకండి. ఈ విధంగా పెట్టినట్టయితే మీకు యూట్యూబ్ స్పష్టంగా చెబుతుంది మీరు ఎటువంటి వీడియోలు డిలీట్ చేయొద్దు అప్పీల్ చేసిన దాకా. ఒకవేళ అప్పీల్ రిజెక్ట్ అయిందనుకోండి, తర్వాత మీరు మీకు 90 డేస్ టైం అయితే ఇస్తారు. ఆ 90 డేస్లో మీ ఓన్ వీడియోస్ కానివి డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ రీఅప్పీల్ అయితే చేయవచ్చు. రీఅప్పీల్ చేస్తే అప్పుడు మీకు మోనిటైజేషన్ తిరిగి ఇస్తామని అయితే చెప్తున్నారు. మీరు స్టార్టింగ్ అప్పీల్ చేసే వాళ్ళైతే మీరు వీడియోస్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయవద్దు. అదేవిధంగా ప్రైవేట్లో పెట్టవద్దు. అదేవిధంగా అన్లిస్టెడ్లో అయితే చేయవద్దు. డైరెక్ట్గా మీరైతే అప్పీల్ వీడియో చేసేటప్పుడు 5 మినిట్స్ వీడియో ఉండేలాగా చూసుకోండి. వీడియో ఖచ్చితంగా 5 మినిట్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మీ ఫేస్ అయితే కనిపించాలి. అదేవిధంగా మీ ఛానల్ యొక్క యూఆర్ఎల్ తెలుసు కదా, అది 1 మినిట్ వరకు మీ ఛానల్ యూఆర్ఎల్ అనేది మీ వీడియో మీద డిస్ప్లే అవుతూ అయితే ఉండాలి. అర్థమైందిగా ఫ్రెండ్స్? 1 మినిట్ వరకు మీ ఛానల్ యొక్క యూఆర్ఎల్ డిస్ప్లే అవుతుండాలి. మీరు ఫేస్ కనీసం 30 మినిట్స్ ఆర్ 1 మినిట్స్ దాకా మీ ఫేస్ అయితే కనిపించాలి. తర్వాత మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారో యూట్యూబ్ టీమ్ అయితే చెప్పాలి. అదేవిధంగా ఏ మైక్ వాడుతున్నారు, అదేవిధంగా మీరు ఎడిటింగ్ ఎందులో చేస్తున్నారు, అదేవిధంగా మీరు పిక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, అదేవిధంగా మీరు థంబ్నెయిల్స్ ఏ యాప్లో డిజైన్ చేస్తున్నారు, అదేవిధంగా మీరు వీడియో ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి యూట్యూబ్కి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అది కూడా ఇంగ్లీష్లో మాత్రమే వీడియోలు చేయాలి. చాలామంది తెలుగులో చేస్తున్నారు. తెలుగులో చేస్తే మీకు రిజెక్ట్ అవుతుంది. ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే వీడియో అయితే చేయాలి. మీకు స్క్రిప్ట్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా యూట్యూబ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.